పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 3వ అధ్యాయము 2వ వచనము. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, దివ్యవాణి భక్తులారా, ఈ రోజున మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క బిడ్డల గొప్పతనాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. అంటే ప్రభువు ఏర్పాటు చేసినటువంటి, ప్రభువు అభిషక్తులుగా పిలువబడినటువంటి, ప్రభువు అభిషక్తులుగా పిలిచి వారి ద్వారా ప్రభువు చెప్పేటటువంటి మాటలను మనము వినాలి అనే అంశాన్ని చూస్తూ ఉన్నాం. వారిని ప్రవక్తలు అని కూడా మనం అంటాం, గురువులు అని మనం అంటాం, బోధకులు అని మనము అంటూ ఉంటాం. ఆనాటి కాలంలో దేవాతి దేవుడు ప్రవక్తలను ప్రజల యొద్దకు పంపిస్తూ వచ్చాడు. ప్రస్తుతం గురువులను వారి వారి స్థలాలను బట్టి పంపిస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి వాక్కు మనం ధ్యానిస్తూ ఉందాం. ప్రవక్తచే 3 ముఖ్యమైనటువంటి పనులు దేవాతి దేవుడు చేపిస్తూ ఉంటాడంట. ప్రవక్తల ద్వారా, గురువుల ద్వారా, బోధకుల ద్వారా 3 ముఖ్యమైనటువంటి పనులు చేపిస్తూ ఉంటాడు అని ఈరోజున మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ప్రవక్త దేవుని సందేశాన్ని వినిపిస్తూ ఉంటాడు. ప్రవక్త మొట్టమొదటిగా దేవుని యొక్క సందేశాన్ని వినిపించేవాడిగా ఉంటాడు అనే అంశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. మనము నిర్గమకాండాన్ని చూస్తున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఇబ్బందులు, బానిసత్వ బ్రతుకుతూ ఉన్నప్పుడు, కన్నీటితో దేవాతి దేవుని యెహోవా వైపు చూస్తూ ఉన్నప్పుడు, మాకు విడుదల ఇక మాకు ఇవ్వవా అని మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి మోషేను వారి మధ్యలోనికి పంపిస్తున్నాడు. ప్రజలకు దేవునికి మధ్యలో మోషే నాయకత్వాన్ని వహించి దేవుడు ఏమైతే చెప్తున్నాడో దానిని మోషే ప్రజలకు అందిస్తూ వెళుతూ ఉన్నాడు. దేవుడు చెప్పేటటువంటి ప్రతి పనిని, సందేశాన్ని ప్రవక్త అందిస్తూ ఉంటాడు ప్రజలకు. మోషే ఇజ్రాయేలు ప్రజలకు దేవుని ప్రతి మాటను వినిపించుకుంటూ వెళ్ళాడు. ఇజ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఉన్నవాడు మీ దగ్గరకు నన్ను పంపాడు అని నిరూపించుకోవటానికి దేవాతి దేవుడు మోషేకు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు. ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు ప్రవక్త మాట అనగా మోషే మాట వింటూ ఉన్నారు, మోషేను నమ్ముతూ ఉన్నారు. ఎప్పుడైతే వారి జీవితంలో చిన్న ఇబ్బంది కలుగుతూ ఉందో వెంటనే మోషే మీద గొనగటం, మోషేను దుమ్మెత్తిపోయటం చేస్తూ ఉన్నారు. వెంటనే మోషే ప్రభువుని ఆశ్రయించటం, తిరిగి మళ్ళీ ప్రభువు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయటం మనందరికీ తెలిసింది. నిర్గమకాండం అంతా కూడా ఈ విధంగా ఉంటూ ఉంది. ఇంకా ప్రవక్తలు అనేక మందిని దేవాతి దేవుడు పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు అనేక మందిని పంపించుకుంటూ వచ్చాడు. ఆయా కాలాలను బట్టి ఆయా ప్రవక్తలను ఆయన ఎన్నుకొని ఆయా ప్రజలకు మీరు మారు మనసు పొందండి అంటూ తెలియపరుచుకుంటూ వచ్చాడు. అందులో కొద్ది మందిని మనం చూద్దాం. ప్రవక్త దేవుని సందేశాన్ని ప్రజలకు అందించేటటువంటి మొట్టమొదటి వాక్కు
యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుంచి గనక మనం ధ్యానించినట్లయితే వాక్కు మనకు నేర్పిస్తుంది. యెషయా ప్రవక్తను దేవాతి దేవుడు హెజ్కియా దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. హెజ్కియా మహారాజు దగ్గరికి పంపిస్తున్నాడు. ఏమని సందేశాన్ని వినిపిస్తున్నాడంట? వాక్కు మనం ఒక్కసారి చూద్దాం. ఆ రోజులలో హెజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు యెషయా రాజును సందర్శించి, ప్రభువు సందేశం ఇది, నీ కార్యములను చక్కబెట్టుకొనుము, నీవిక బ్రతుకుదువు అనే వాక్కు వినిపిస్తూ ఉన్నాడు. వెంటనే హెజ్కియా ఏం చేస్తున్నాడంట? మంచం మీదే ఉండి గోడ వైపునకు తిరిగి ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువుని ప్రార్థించగానే యెషయా ద్వారా మళ్ళీ హెజ్కియాకు దేవుడు సందేశాన్ని ఇస్తున్నాడు. డైరెక్ట్గా ఎప్పుడు కూడా హెజ్కియాతో దేవుడు మాట్లాడలేదు. మీరు వాక్కుని తర్వాత చదువుకోనండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. నీ ప్రాణములు చక్కబెట్టుకొనుము, నీ పనులు చక్కబెట్టుకొనుము, నీ ప్రాణం కోల్పోబోతూ ఉన్నావు అని తెలియపరిచినప్పుడు వెంటనే హెజ్కియా రాజు ఏం చేస్తున్నాడంట? గోడ వైపునకు తిరిగి ప్రభువుని ప్రార్థిస్తున్నాడు. ప్రభువుని ప్రార్థించగానే యెషయాకి సందేశాన్ని అందిస్తున్నాడు ప్రభువు. యెహోవా దేవుడు యెషయాని పిలిచి హెజ్కియాతో నా మాటగా చెప్పు అంటున్నాడు. ఏంటి ఆ మాటలు అంటే, ఇంకొక 16 ఏళ్ళు నీ ఆయుష్ను పెంచానంటున్నాడు యెషయా ద్వారా. హెజ్కియాకి డైరెక్ట్గా చెప్పలేదు దేవుని ప్రియ బిడ్డలారా. ఎందుకంటే దేవుడు తన సందేశాన్ని ప్రవక్త ద్వారా అందిస్తూ ఉంటాడు. యెషయా ప్రవక్త ద్వారా హెజ్కియా రాజుకి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. నీవు ఇంకొక 16 ఏళ్ళు నీవు బ్రతుకుతావు, నీ ఆయుష్ పొడిగింపబడుతుంది, నిన్ను శత్రు సైన్యము నుండి, శత్రు రాజ్యముల నుంచి దేవుడు కాపాడుతూ ఉంటాడు అనే సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రవక్తల ద్వారా మాత్రమే దేవుడు మనతో మాట్లాడుతాడు అని ఈ వాక్కు ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. రెండవదిగా హెజ్కియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, ప్రజలందరూ భ్రష్టులైనప్పుడు, ప్రజలందరూ కూడా దేవుణ్ణి ధిక్కరిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలను ధిక్కరిస్తూ ఉన్నప్పుడు హెజ్కియేలు ప్రవక్తను వారి మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఎలా పంపిస్తున్నాడు? వారు నీ మాట విన్నా వినకపోయినా నా మాటగా వారికి నీవు చెప్పు అని హెజ్కియేలు ప్రవక్తను పంపిస్తున్నారు. నీ మాటను ఎవరైతే విని వారి జీవితాలను, వారి క్రియలను వారు చక్కబెట్టుకుంటారో వారు రక్షింపబడతారు లేదా శిక్షింపబడతారు అనే మాట తెలియపడుతుంది. ప్రతి అంశాన్ని కూడా తన ప్రవక్తల ద్వారా ప్రజలకు దేవాతి దేవుడు సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రియ నేస్తమా, ఈరోజు మనం వింటున్న సువిశేషం, మత్తయి సువిశేషం 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా బాప్తిజ యోహాను ద్వారా మీరు హృదయ పరివర్తన కలిగి పరలోక రాజ్యం సమీపించుచున్నది, ఆయన వైపునకు మీరు రండి, జ్ఞానస్నానము పొందుకొనండి, మీ జీవితాలను మార్చుకొనండి అని బాప్తిజ యోహాను ద్వారా సందేశాన్ని అందించాడు. మోషే కాలంలోని ప్రజల యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. యెషయా ప్రవక్త కాలంలో ప్రజల యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. హెజ్కియేలు కాలంలోని ప్రజల యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. బాప్తిజ యోహాను గారి యొక్క కాలంలో ప్రజల యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆయా క్రమాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి, ఆయా ప్రజలను బట్టి, ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు సందేశాన్ని అందించి ప్రజలను ప్రభు వైపునకు మలచటానికి, ప్రభు వైపుకు రమ్మనటానికి ప్రవక్తల ద్వారా సందేశాన్ని అందించారు దేవుని ప్రియ బిడ్డలారా. యేసునాథ స్వామి కూడా మత్తయి సువిశేషం 4వ అధ్యాయం 16-17లో ఆయన వాక్యాన్ని ఆరంభించే ముందు, ఆయన పరిచర్య ప్రారంభించే ముందు ఒక ప్రవక్తగా, ఒక తండ్రి యొక్క కుమారుడిగా, దైవ కుమారుడిగా, మనందరికీ ప్రభువుగా ఆయన ప్రసంగం ఎలా ప్రారంభించారో తెలుసా? మీరు హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యం సమీపించినది. ఈనాటి గురువులు, దైవ బోధకులు, వాక్య పరిచర్యకులు వారి యొక్క తొలి జీవితాలను, ఆశీర్వాద జీవితాలను చూసినట్లయితే బహుశా ఇవే మాటలను పలుకుతూ ఉండవచ్చు.
హృదయ పరివర్తన చెందండి, పరలోక రాజ్యం సమీపించినది. దేవుణ్ణి విశ్వసించండి. క్రీస్తు ప్రభు మన కోసము కొట్టబడ్డాడు, ఉత్థానుడు అయ్యాడు, ఆ రక్షణలోనికి మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు అని గురువులు, బోధకులు కూడా అందిస్తున్నటువంటి మాటలు. ఆయా సందర్భాలను బట్టి, ఆయా ప్రజలను బట్టి, ఆయా ప్రవక్తలను, ఆయా బోధకులను, ఆయా గురువులను ప్రజల మధ్యలోనికి పంపిస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రవక్తల సందేశాన్ని ఆలకిస్తారో, ఎవరైతే ప్రవక్తల సందేశాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్తల సందేశాన్ని విశ్వసించి జీవితాలను మార్చుకుంటారో ఆశీర్వాదం పొందుకున్న వారుగా వాక్కులో మనం చూస్తూ ఉన్నాం. బాప్తిజ యోహాను ఒక్క మాట చెప్పగానే అనేక మంది జ్ఞానస్థానం పొంది దేవుని విశ్వసించారు. అందుకే దేవుడు ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని అందిస్తూ ఉంటారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ గొప్ప సందేశం మనం ఆలకించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గ్రహించాలి. కొన్నిసార్లు దేవుడు కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు మనకు జరగబోయేది తెలియపరుస్తూ ఉంటాడు, కొన్నిసార్లు దేవుడు మనందరినీ కూడా పాపము నుంచి బయటికి రా బిడ్డా అని మొరపెడుతూ ఉంటాడు. ప్రవక్తల ద్వారా ఆయన కోపిస్తూ ఉంటాడు. మీరు చూసారా, నిర్గమకాండాన్ని చూసినట్లయితే 17 నుంచి 19 అధ్యాయాలు మీరు గమనించినట్లయితే ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు స్వీకరిస్తున్నప్పుడు దేవాతి దేవుని దగ్గర నుంచి ప్రజలందరూ క్రింద కొండ క్రింద ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉగ్రుడవుతాడు ముందు. కానీ మోషే దేవుని యొక్క ఉగ్రహాన్ని ఆపి చల్లబరిచి నువ్వు వెళ్ళి చక్కదిద్దు అన్నప్పుడు కిందికి వస్తున్నప్పుడు పలకలను తీసుకొని 2 10 ఆజ్ఞల పలకలను తీసుకొని కిందికి వస్తున్నప్పుడు మోషే ఉగ్రుడవుతాడు, మోషే కోపిస్తాడు. నేను దేవునితో మీకోసం నేను మాట్లాడుతుంటే మీరు ఇష్టానుసారంగా జీవిస్తారా అని ఆయన దగ్గర ఉన్న 2 పలకలను ఇసిరివేస్తాడు. దేవుడు ప్రవక్తల ద్వారా కోపాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, అన్ని రూపాలలో, అన్ని ప్రదేశాలలో, అన్ని ఆయా సందర్భాలలో దేవుడు ప్రవక్తల ద్వారా మాత్రమే మాట్లాడుతాడు అనేది గ్రహించాలి. రెండవదిగా, ప్రవక్త తప్పులను సరిచేస్తూ వస్తూ ఉంటాడు. దేవుడి మీద ఆధారపడినటువంటి ప్రవక్త మానవుడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు దానిని సరిచేస్తూ సవరిస్తూ వస్తూ ఉంటాడు. చక్కటి ఉదాహరణ మీకు ఒకటి చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. 2వ సామువేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి మనం ధ్యానించుకుంటూ పోయినట్లయితే 11వ అధ్యాయంలో దావీదు పాపం చేస్తాడు బెత్షెబాతో. నన్నెవ్వరూ చూడలేదు, నేను ఆనందంగా బెత్షెబాతో గడిపాను, నా శారీరక కోరికలు తీర్చుకున్నాను, నన్నెవ్వరు చూడలేదు, ఇక నన్నెవ్వరేమి చేయలేదు అనుకుంటూ ఉంటాడు. ఎవరు చూశారు? దేవాతి దేవుడు చూశారు. దేవాతి దేవుడు చూసి ఆయన మనసు నొచ్చుకొని దావీదు దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడంట? సమూవేలును పంపిస్తున్నాడు. సమూవేలు ప్రవక్తను పంపించి, సమూవేలు కూడా ఒక సందర్భంలో భయపడతాడు, నేను వెళ్ళి చెప్పడమా రాజుకి అని. కానీ దేవుని సందేశం కాబట్టి ఒక కథతో ఆ దావీదు దగ్గరికి వస్తాడు సమూవేలు ప్రవక్త. కథ అంతా మనకు తెలుసు. ఒకడు ధనవంతుడు, చాలా గొర్రెలున్నాయి, చాలా మందలున్నాయి. ఒక పేదవాడు ఒకే ఒక గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లను కూతురులా చూసుకుంటూ ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల ఆయన పడక మీద ఆయన మీదే పడుకుంటుంది. ఆయన తినే కంచం నుంచే ఆ గొర్రెపిల్ల తింటూ ఉంది. కూతురు లేని లోటును ఆ గొర్రెపిల్లను చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడన్న కథ మనకు తెలుసు.
ఆ కథలో ధనవంతుడి దగ్గరికి కొంతమంది బంధువులు వస్తారు, అతిథులు వస్తారు. అయితే ఆయన మంద నుంచి గొర్రెను కోయటం ఇష్టం లేక ఒకే ఒక్క గొర్రె ఉన్నటువంటి పేదవాని యొక్క గొర్రెను తీసి చంపి విందును ఆరగిస్తూ ఉంటాడు. ఇదయ్యా సమస్య అనగానే ఆ సమూవేలు ఆ కథ ముగింపక తోడనే దావీదు మహారాజు కోపం చెందుతాడు. వెంటనే ఆ ధనవంతుని తీసుకుని వచ్చి వాణ్ణి నరికివేయండి అంటాడు. 7వ వచనం సెలవిస్తూ ఉంది, సామువేలు 2వ సామువేలు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో, వాడివి నువ్వే అని సమూవేలు దావీదును చూపిస్తూ ఉంటాడు. దావీదుకి అర్థమైపోతుంది కథ అంతా, స్టోరీ అంతా, ఆయన చేసిన పని అంతా అర్థమైపోతుంది. వెంటనే దేవాతి దేవుని దగ్గర బొక్కబోల్లా పడతాడు. సమూవేలుకి ఎవరు చెప్పారు దావీదు పాపం చేశాడని? భగవంతుడు. ఈరోజున చాలామంది చాలా రకాలుగా తప్పులు చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఇష్టానుసారంగా శరీర కోరికలని, మోసపు పాటలని, దందాలని ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నాం. ఎవ్వరు చూడట్లేదులే అనుకుంటూ ఉన్నాం. చూస్తూ ఉన్నాడు పైవాడు. ఈరోజు నువ్వు సుఖిస్తున్నావేమో, ఈరోజు నువ్వు ఆనందిస్తున్నావేమో, ఈరోజు అబద్ధపు మాటల్లో నీ శారీరక కోరికలు తీర్చుకుంటున్నావేమో, ఈరోజు అబద్ధపు మాటలతో, అబద్ధపు జీవితంతో నీవు ఇంకొకరిని మోసం చేసి జీవిస్తున్నావేమో. దేవాతి దేవుడు అనేవాడు ఉన్నాడు. ప్రవక్త ద్వారా, ప్రభు యొక్క వాక్కు ద్వారా నిన్ను, నీ పాపమును, నీ తప్పిదమును ఆయన ఏం చేస్తాడు? సరిచేస్తాడు, సవరిస్తాడు. తెలుసుకొని ఆ తప్పిదమును, ఆ పాపమును నువ్వు సరి చేసుకున్నప్పుడు ఆయన మళ్ళీ తిరిగి నీపై కరుణ చూపుతూ ఉంటాడు. సమూవేలు ఎప్పుడైతే ఆ యొక్క పాపము చేసింది నీవే అని దావీదుతో చెప్పాడో, వెంటనే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి బొక్కబోళ్ళబడి నన్ను క్షమించు ప్రభువా అని అడుగుతాడు. దేవాతి దేవుడు, నీ పాపమును నేను క్షమించాను, నీ పాపము నుండి వచ్చిన బిడ్డను మాత్రం నేను క్షమించను అంటాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజున మన తప్పిదములను సరిచేయటానికి, సవరించడానికి దేవుడు ప్రవక్తను మన దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. అది మనం ఆలోచన చేసుకొని మన తప్పిదములను మనము సవరించుకున్నప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తాడు, తిరిగి ఆయన బిడ్డలుగా మనల్ని హక్కున చేర్చుకుంటూ ఉంటాడు అనేది ఈరోజున మనం చూస్తూ ఉన్నాం. రెండవ ఉదాహరణ నూతన నిబంధనలు చూసినట్లయితే మత్తయి సువిశేషము 14వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు కనుక మనం చూస్తే ఇక్కడ వాక్కు సెలవిస్తూ ఉంది. బాప్తిజ యోహాను హెరోదును హెచ్చరిస్తూ ఉన్నాడు. హెరోదు యొక్క తప్పును సవరిస్తూ ఉన్నాడు. నీవు నీ తమ్ముడు భార్యతో పాపం చేస్తూ ఉన్నావు, ఇది సబబు కాదు నీకు అంటూ ఉన్నాడు. నా యొక్క వృత్తాంతం కూడా మనందరికీ తెలుసు. తప్పును దేవుడు సవరించమని బాప్తిజ యోహానును హెరోదు దగ్గరికి పంపించి నీవు తప్పు చేస్తున్నావని చూపించినప్పుడు హెరోదియా బాప్తిజ యోహాను మీద కుట్ర పన్ని చంపేస్తుంది. హెరోదు యొక్క పుట్టినరోజున హెరోదియా కూతురు నాట్యమాడి మెప్పును పొందుకొని, వరాన్ని పొందుకొని తల్లి దగ్గరకు వెళ్ళి ఆ కోరికను అడిగి యోహాను యొక్క శిరస్సు నాకు కావాలి అని కోరుకుంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మన తప్పిదములను సవరించటానికి ప్రవక్తలను మన మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయి. ఈరోజున గురువుల ద్వారా, మఠవాసుల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం కుంటుపడుతూ ఉన్నప్పుడు, బలహీనపడుతూ ఉన్నప్పుడు, గురువు ద్వారా, మఠవాసుల ద్వారా, వాక్యోపదేశకుల ద్వారా, రిట్రీట్ సెంటర్ల ద్వారా నీ తప్పిదములను సరిచేసి సవరిస్తున్నప్పుడు దాన్ని తెలుసుకొని మారటానికి ప్రయత్నం చేయాలి. అలా చేయనప్పుడు నీవు నేను దేవునికి దూరంగా ఉంటూ ఉంటాం, ఆత్మను కోల్పోయే బిడ్డలుగా ఉంటూ ఉంటాం. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రవక్త ప్రజల తరపున ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందుకే మనం నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే, ఆహారం దొరకనప్పుడు మన్నాను కురిపించమని దేవుడితో మోషే ప్రార్థన చేస్తాడు. నీరు లేనప్పుడు ఎడారిలో
రాయి నుండి నీరు పుట్టించడానికి దేవాతి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోషే ప్రవక్త ఇజ్రాయేలు తరపున ప్రార్థన చేస్తూ ఉంటాడు. అనుక్షణము ఇజ్రాయేలు ప్రజల కోసము మోషే ప్రవక్త దేవునితో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటాడు. 21వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము అబ్రహాము ప్రజలందరి తరపున ప్రార్థన చేస్తాడు. ఏ ప్రజల కోసము అంటే మనం చూస్తూ ఉన్నాం, దేవుని ప్రియ బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణాల కోసము ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు? 5 ఉన్న 50 మంది దగ్గర నుంచి 5 ఉంటే నువ్వు వారిని రక్షిస్తావు కదా, కాపాడుతావు కదా అని అబ్రహాము ప్రజల తరపున దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రియ బిడ్డలారా, యేసునా స్వామి యోహాను సువిశేషము 16-17 అధ్యాయాలు మనం చూసినట్లయితే ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన దేవాతి దేవునికి ప్రార్థనలు సమర్పిస్తూ ఉంటాడు. ప్రియ బిడ్డలారా, కాబట్టి ప్రవక్త అనేవాడు ప్రజలందరి కోసము ప్రార్థన చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజున ప్రతి గురువు ప్రజల కోసము ప్రార్థించే గురువుగా ఉంటూ ఉన్నాడు. మరి నీవు నేను ఆ ప్రార్థనలో ఏకీభవించి గురువు యొక్క, బోధకుల యొక్క, ప్రవక్తల యొక్క సందేశాన్ని ఆలకించి మన జీవితాలను మార్చుకుంటున్నామా అనే ఆలోచనలోనికి మనము రావాలి. ఈ 3 ముఖ్యమైనటువంటి మాటలను దేవాతి దేవుడు ప్రవక్తలకు అందించాడు. మొట్టమొదటిగా ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని ఇచ్చేటటువంటి బిడ్డ. రెండవదిగా ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని అందించి స్వీకరించి మానవుని యొక్క తప్పిదములను సరిచేసి సవరించేవాడిగా ఉంటూ ఉన్నాడు ప్రవక్త. మూడవదిగా దేవునితో ఏకం కావటానికి ప్రజలందరి తరపున ప్రార్థన చేసేవాడు ప్రవక్త. ఆ ప్రవక్తకు మరొక పేరే ఈ రోజున గురువు. దేవుని ప్రియ బిడ్డలారా, గురువు దేవుని సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. గురువు మన యొక్క తప్పిదములను పాప సంకీర్తనం ద్వారా క్షమించి సవరించి సరిచేసి మనల్ని మంచి మార్గంలో నడవమంటున్నాడు. గురువు ప్రజలందరి కోసము దివ్య సప్రసాద ఆరాధనలో, దివ్య బలి పూజలలో, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో వారికి సంబంధించినటువంటి మంద కోసము ప్రార్థించేటటువంటి ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు. మరి ఆ గురువుకు నువ్వు ఎంత గౌరవాన్ని, ఎంత మర్యాదను, ఎంత విలువను నీవు అందిస్తూ ఉన్నావు? ఆలోచన చేయాలి ప్రియా నేస్తమా. మనము గురువును ఎంత గౌరవిస్తూ ఉంటామో మన కుటుంబము అంత ఆశీర్వదింపబడుతూ ఉంటుంది. మనము గురువుకు ఎంత విలువను, ఎంత మర్యాదను అందిస్తూ ఉంటామో మన కుటుంబము కూడా అంత మర్యాదలోనికి వస్తూ ఉంటుంది. గురువు ద్వారా పలికే ప్రతి ఆశీర్వాదము కూడా నీ కుటుంబంలో ఉంటూ ఉంది. గురువు నుండి ఒక శాపపు వచనము, ఒక శాపపు మాట పలుకుతూ ఉన్నాము అంటే, వచ్చింది అంటే అది తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రవక్తలందరూ కూడా కరువు వస్తుందంటే కరువు వచ్చి ఉన్నది. ఈ రోజున ఈ గొప్ప కార్యం జరుగుతూ ఉంటుంది, జరిగి ఉంది. ఎలీషా కాలంలో నువ్వు వెళ్ళి ఆ మబ్బుల వైపునకు చూడము, వర్షం పడుతుందంటే వర్షం పడుతూ ఉంది. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, మనము గురువుని గౌరవించినప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి వచనాలతో, వాగ్దానాలతో మనము, మన కుటుంబము నింపబడే బిడ్డలముగా మనము ఉండాలి. గురువును మనము వ్యతిరేకించినప్పుడు మనం ఏం కోల్పోతామంట? ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం. గురువు తప్పిలు చేస్తున్నప్పుడు, గురువు ఇష్టానుసారంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించకుండా లోకానికి సమర్పిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా గురువుకు ఇవ్వవలసినటువంటి శిక్షను అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరి తప్పులను వారు సరిచేసుకుంటూ సవరించుకుంటూ పోదాము అనే భ్రమలో మనం ఉంటూ ఉన్నాం. అలా కాదు దేవుని ప్రియ బిడ్డలారా. కథోలిక తిరుసభలో మన తప్పులను సరిచేయటానికి, సవరించడానికి తల్లి తిరుసభ ఒక మంచి దివ్య సంస్కారం, పాప సంకీర్తనం, మన తప్పును తెలుసుకొని సవరించుకొని ముందుకు నడిచేటటువంటి బాధ్యత గురువుకు అందించింది. కాబట్టి ఆ గురువుని గౌరవిద్దాం, ఆ ప్రవక్తను గౌరవిద్దాం, ప్రవక్త సందేశాన్ని ఆలకిద్దాం. ప్రవక్త మనకు తెలియపరిచినటువంటి తప్పులు ఏమైనా ఉన్నట్లయితే తెలుసుకొని సవరించుకొని ప్రభువులో నడుద్దాం. ప్రవక్త లేదా గురువు మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనము గురువు కోసము ప్రార్థన చేయటానికి మన వంతు కృషిని మనం చేద్దాం. అప్పుడు మన కుటుంబము, మన
విచారణ, మన తిరుసభ, మన సంఘము అంతా కూడా ఆశీర్వదింపబడుతూ ఉంటుంది అనేది గ్రహించి ఆ విశ్వాసంలో ఎదగటానికి, ప్రవక్తను లేదా గురువును గౌరవించటానికి ముందడుగు వేద్దాం. అందరము తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ రోజున ప్రవక్త యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క గొప్పతనాన్ని మాకు నేర్పించా. నీ సందేశాన్ని ప్రవక్త ద్వారా లేదా గురువు ద్వారానే వినిపిస్తానని వాక్కులో మేము ఆలకించి ఉన్నాం. ప్రభువా, మమ్మలను మేము సరిచేసుకోవటానికి ప్రవక్తను, గురువును మా మధ్యలోనికి పంపించి మా తప్పిదములను సరిచేసుకొని సవరించుకొని ముందుకు నడుస్తాము అని నీవు మాకు నేర్పించి ఉన్నావు. గురువు లేదా ప్రవక్త మా కోసము, సంఘము కోసము, విశ్వాసములో ఎదగటానికి, కుటుంబాల కోసము ప్రార్థించేటటువంటి గురువుగా, ప్రవక్తగా ఉంటాడు, నియమించాను అని నువ్వు తెలియపరిచావు. ఆ ప్రవక్తల సందేశాన్ని మేము ఆలకిస్తూ, విశ్వాసములో మేము ముందుకు నడుస్తూ, మా తప్పిదములకు మేమందరము చక్కటి పాప సంకీర్తన ద్వారా మమ్మలను మేము మార్చుకొని, మా కోసము ప్రార్థించే గురువుకు మేము మర్యాదను, గౌరవాన్ని అందిస్తూ, గురువు కోసము ప్రార్థించే బిడ్డలుగా మమ్మలను, మా సంఘాన్ని దీవించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.